యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు అనే సంగతి మనందరికీ తెలుసు. దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ప్రేమకు కర్త అయి ఉన్నాడు. ప్రేమ అనేది దేవుని మూలంగా కలిగింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే మొదట మనము ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. అందుకనే ఆయన ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు. ఆయన ఈ కుమారునిగా వచ్చి సిలువకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. మనమందరం దేవుని రాజ్య నివాసులుగా చేయాలనేది దేవుని ఉద్దేశం. ఈ లోకంలో అందరూ ద్వేషిస్తున్నా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసయ్య నీకు ఉన్నాడు అనే సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్య ప్రేమ వేరు, స్నేహితుల ప్రేమ వేరు, బంధువుల ప్రేమ వేరు. యేసయ్య ప్రేమ వేరు. ఆయన ప్రేమ సమస్తమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చింది. ఆయన ప్రేమ మన కొరకు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివాసం చేసేటట్లు చేశాడు. ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పదనంటే, మనందరి కొరకు ప్రాణమే అప్పగించుకునేటట్లు చేసింది దేవుని బిడ్డల. దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమకు మించినది మరొకటి లేనే లేదు. దేవుని ప్రేమ. అందుకని ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకములో నిన్ను బ్రతికిస్తుంది అని లేఖనం సెలవిస్తా. నీ జీవితంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు కుంగిపోవాల్సిన పని లేదు, కానీ యేసయ్య ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు. ఆయన ప్రేమే నిన్ను విడిపిస్తుంది. పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు వచ్చింది అని అంటే, పాపములో, శాపములో, రోగములో, వేదనలు కృంగి ఉన్నటువంటి మన జీవితాన్ని విడిపించటానికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మహామహిమ కలిగిన మహాప్రేమ. ఆయన ప్రేమ మనల్ని ఆశీర్వదిస్తుంది. శాపముతో మగ్గుతున్నటువంటి, దరిద్రతతో మగ్గుతున్నటువంటి మన జీవితాలను దేవుని ప్రేమ ఆశీర్వదిస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. రోజు దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమకు మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఏది కూడా లేదు అనే సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారిగా ఉన్నాం. అందుకనే ప్రారంభంలో మనం గమనం చేసుకున్నట్లయితే ఎంత ప్రేమించాడు అన్నాడు. ఆయన ప్రేమ ఇంత అని ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేరు.